మొదటి అయ్యప్ప స్వామి ఆలయమైన నిర్మల్ జిల్లా సోన్ మండలం కట్టాల గ్రామ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో ఆదివారం నిర్వహించిన ఆరట్టు ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, విశేష అలంకరణ అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అయ్యప్ప భక్తులు సంకీర్తనలు, నృత్యాల మధ్య సోన్ గ్రామ సమీపంలోని గోదావరి నది తీరానికి పాదయాత్రగా పల్లకి సేవను తీసుకెళ్లారు. నదిలో స్వామివారికి వివిధ రకాల పువ్వులు, నదీ జలం, పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేకంగా హారతనిచ్చారు. భక్తులు అయ్యప్ప నామస్మరణతో, శరణఘోషతో గోదావరి తీరమంతా మారుమోగింది. అనంతరం ఆలయానికి చేరుకుని ఉంజల్ సేవ నిర్వహించారు. కౌటబి గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి, ఉపేందర్, శ్రీకాంత్ భజన బృందం ఆలపించిన అయ్యప్ప భక్తి గేయాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ గురుస్వామి నరసారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఉత్సవంలో జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అటు ఆరట్టు ఉత్సవం సంబంధించి సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహానికి నిర్వహించిన వివిధ రకాల అభిషేకాలు భక్తులు నయనానందం కలిగించాయి. విశేష పూజల నడుమ భక్తులంతా తన్మయత్వం పొందారు. నమో హిరణ్యవాహవే సేనాన్నే దిశాంతో